హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సిర్రాకు ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అందుకోసం సిర్రాకు క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అలానే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఎండుమిర్చి, అలానే కరివేపాకు అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సిర్రాకు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాను. చట్నీకి వేస్తాం కదా ఆ పప్పు. అలానే గార్లిక్ యాడ్ చేస్తున్నాను, వెల్లుల్లి. ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. సిర్రాకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. సిర్రాకులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది, ఆకులో ఉండే వాటర్తోనే. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. పసుపు కారం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ యాడ్ చేయాలి. అలానే నేను పల్లీ పౌడర్ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, పల్లీలు ఫ్రై చేసి. ఆ పౌడర్ కూడా వేసుకొని ఈ పౌడర్స్ అంతా ఆకుకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతే సింపుల్ అండ్ టేస్టీ సిర్రాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.